మిమ్మల్ని స్వస్థపరుచుతున్నాను, రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదన్నా. పడిపోయిన స్థానాలు, పతనాలు, జీవితాలు 1, 2, 3, 4 కుక్కవలే తిరిగి పందివలే దొర్లి తెప్పైన కుమారుని వలె ఆయనకు దూరంగా వెళ్ళిపోయి ఆయన సన్నిధిని ఆపేక్షించగా జీవిస్తున్న మనల్ని తిరిగి ఆయన సమకూర్చుట కొరకే మరొక అవకాశం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, దాన్ని ఆలస్యం చేయడు. ఆయన ఆలస్యమునకు ఆద్యుడు కాడు. హిస్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన మనకు దూరంగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని దాటిపోడు. ఆయన మనల్ని కోపిస్తూనే ఉన్నాడు. ఆయన కోపిస్తే ఎవరు నిలబడతారు? యేసు ప్రభు నామమును బట్టి, వాక్యమును బట్టి అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో బంధించబడిన దినాలవి. అపోస్తలుడైన పౌలు ఆ సంఖ్యలలో ఉన్న కారణం చేత ఆయన చూడటానికి స్థలాల నుండి కొంతమంది యవనస్తులు బయలుదేరాడు. ఫిలిప్పి సంగమ నుండి ఎపఫ్రోదియా అనే యవనస్తుడు బయలుదేరాడు. కొంతకాలం పౌలుతో ఉన్న తర్వాత తిరిగి వారి సంఘానికి వస్తున్నప్పుడు పౌలు వారిని ఖాళీగా ఉద్దేశించక ఆ సంఘము కొరకైనా కొన్ని పత్రికలు రాశారు. 3 యవనస్తులు బయలుదేరి వస్తున్నారు. దాంట్లో తుకీకు ఒకరు, రెండవ వ్యక్తి ఎపఫ్రోదియా, మూడవ వ్యక్తి ఒనేసిము చేతిలో ఫిలెమోను పత్రిక ఉంచినాడు. తుకీకు చేతిలో ఎఫెసీ కొలస్సీ పత్రిక, ఎపఫ్రోదియా చేతిలో ఫిలిప్పీ పత్రిక. ఈ 3 యవనస్తుల చేతిలో 4 పత్రికలు ఉంచి పౌలు రోమా చెరసాల్లో నుండి యవనస్తుల కొరకు ప్రార్థన చేసి పంపించిన తర్వాత రోమా చెరసాల బయట సెంట్రీ దగ్గర ఉన్న పోలీసులు అనుకున్నారు, సింహాన్నే బంధించినాం, సింహ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తాయని. సింహము ఏం చేస్తుందో సింహ పిల్లలు కూడా అదే చేస్తాయని వాళ్ళకి ఆలస్యంగా అర్థమైంది. 3 యవనస్తులు 4 పత్రికలు చేతి పట్టుకొని వచ్చినారు. ఈ దినాల్లో మాదిరి ఇంత హ్యాండీకి లేవు అవి. పాతకాలం గ్రంథపు చుట్టలు అనేవాళ్ళు పెద్ద రోల్స్ మాదిరి ఉంటాయి. అలాంటి రోల్స్ అలా మూలకు పెట్టేవాళ్ళు స్టాండ్ పైన ఉన్నట్లు. సమాజ మందిరాల్లో ఇలాగ ప్రజలు వచ్చినప్పుడు ఆ రోల్ తీసుకొని పెద్దగా పరిచి వాక్యం చదివేవాళ్ళు. యేసు ప్రభు కూడా అలాగే చదివినట్లు సువార్తలు మనం చూస్తాం. అలాంటివి పట్టుకొని రావాలంటే నా దినాల్లో చాలా కష్టంగా ఉండేది. అంత తేలిగ్గా ఇప్పుడు మాదిరి దాచుకొని హ్యాండ్ సైజు, ఆ సైజు, ఈ సైజు ఉండేవి కాదు. కనుక అలాంటి పత్రికలు ఒకటి ఏంటంటే ఫిలిప్పీ పత్రిక. ఎపఫ్రోదియా అనగా అర్థము అగ్రియబుల్, అంటే కోరదగిన, అంగీకరించబడిన, అందరికి ఇష్టమైన అనే అర్థము. ఈ సంగమ పౌలు అపోస్తలులు 2వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా కష్ట పరిస్థితులు ఆరంభించబడింది. ఒక పెద్ద వ్యాపారవేత్త లుదియా అనే ఒక స్త్రీ వాక్యం వినట కొరకై ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె ప్రభువుని అంగీకరించింది. ఇంటి వారందరితో కూడా బాప్తిసం పొందినట్లు వాక్యలు మనం చూస్తాం. ఆ తర్వాత జైలు అధికారి ఆయన కుటుంబము, పుత్తూరు అనే దయ్యం పట్టిన ఒక అమ్మాయి, ఇలాగ దేవుడు కనీసం ఆ 3 ద్వారా లేదా వారి కుటుంబాల ద్వారా ఫిలిప్పీ సంఘం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తారు. అందుకే ఫిలిపియన్ చర్చ్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ ఆల్ ద 3 డైరెక్షన్స్. మనకి ఈమె లుదియా అనే స్త్రీ, ఆమె వ్యాపారవేత్తగా కనిపిస్తుంది. అంటే గొప్ప వ్యాపారస్తులు కూడా ప్రభులోనికి రావటానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడని ఈ చరిత్ర అంతా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిందన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా. కనుక ఈ లుదియా అనే స్త్రీ ద్వారా దేవుడు మనకి కొరకు ఏ జ్ఞాపం చేస్తున్నాడు? How the Lord uses a cultured Europeans, planted church. చాలా తెలివిగా సంస్కృతి కలిగిన యూరోప్ లాంటి వాళ్ళను కూడా దేవుడు ఎలాగ వాడుకుంటూ వచ్చినాడు. రెండవది, పుతోన్ అనే దయ్యం పట్టిన ఒక అమ్మాయి, చిన్నది, ప్రభువు యందు ఎలాగ విశ్వాసం ఉంచడానికి దేవుడు సహాయం చేసినాడో. వీళ్ళు గ్రీకులు, తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు.
ఇక నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్ బట్ గ్రీక్స్ టు, అంటే మేము మాదిరి బాగా తెలివైన వాళ్ళు కూడా. ఈ ఇద్దరు మాత్రమే అక్కడ ఇంకొక గుంపు ఉన్నారు. రోమ ప్రభుత్వానికి పనిచేసి జైలు అధికారి, ఆయన పేరు రాయలేదు, ఈ అమ్మాయి పేరు కూడా రాయలేదు, కానీ యూరోపియన్ అక్క పేరు మాత్రం రాసినారు, లుదియా అని. వీళ్ళిద్దరి పేర్లు కూడా రాసింటే కొంతమంది పెట్టుకుని ఉంటారు. ఆ జైలు అధికారి కుటుంబంతో పాటు రక్షించబడ్డాడు. వాజ్ ఎ రోమన్ అధికారులు కనుక యూరోపియన్, గ్రీక్ అండ్ రోమన్, కల్మినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ గ్రేట్ కల్చర్స్ ఇన్ దోస్ డేస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాంటేషన్ ఆఫ్ ద చర్చ్ అట్ ఎఫెసస్. కనుక ఈ ముగ్గురు రకాలైన వ్యక్తులు ఫిలిప్పీ అంటే రోమన్ కాలనీ ఉండేది. లవర్స్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు ఇష్టపడేవాళ్ళు అంటే వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. దేవుడికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన్ని కూడా దేవుడికి అన్ని రకాలైన వాళ్ళు కావాలా. వ్యాపారస్తుల లుదియా స్త్రీ, తర్వాత ఏంటి గ్రీక్స్, తెలివైన పుత్తోనని దయ్యం పెట్టిన అమ్మాయి లాంటి సంబంధించిన వారు, అలాగే చిరసాల అధికారి, రోమన్ పవర్. అంటే దెర్ ఇస్ ఎ బిజినెస్, దెర్ ఇస్ ఎ విజ్డమ్, దెర్ ఇస్ ఎ పవర్, ఆల్ కల్మినేటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘంలో అలాగ అందరు కలిసినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని ఎంతగా వాడుకున్నాడో ఫిలిప్పీ పత్రిక మనకు అర్థమవుతుంది. ఎంత కష్టాల్లో ఫిలిప్పీ సంఘం ఏర్పడిన తర్వాత చాలా బాగున్నారు వాళ్ళు. అయితే రోజులు గడిచే కొద్ది క్రమేణా వారిలో అంత ఏకత్వం లేకపోవడం సన్నగిరడం ద్వారా పౌలు ఏకత్వాన్ని గురించి వారికి రాస్తున్నారు. సరే, ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక అంతా మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్. 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఇంటుడి. సరే, ఇప్పుడు ముందుకు వెళ్ళక మునుపు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3, 4 అధ్యాయులు ఏం జ్ఞాపకం చేస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 1వ అధ్యాయం ఏంటంటే సింగిల్ మైండ్, ఏక మనస్. 2వ అధ్యాయం ఏంటంటే సబ్మిసివ్ మైండ్, అప్పగించుకునే తగ్గింపగలిగిన మనస్. 3వ అధ్యాయం ఏంటంటే స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్. 4వ అధ్యాయం ఏంటంటే సాక్రిఫిషియల్ మైండ్, త్యాగపూరితమైన మనస్. ఈ 4 రకాల మైండ్లో మనకి ఏ మైండ్ ఉంది? మైండ్ ఉన్న వాళ్ళు చెప్పండి. మొదటిదే, 2వదే, 3వదే, 4వదే? నాకు తెలిసి 4 మనకు లేవు అనుకుంటాం. మనదంతా ఏం మైండ్ అంటే కార్నల్ మైండ్. ఈ 4 రకాలైన మనస్సు మనము కలిగి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే వారికి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంత ప్రభువులోనే దాగిందని తెలియజేస్తున్నాడు. ప్రతి అధ్యాయము మొదటి వచనం ఒక ప్రత్యేకమైన మాటతో ఆరంభించబడింది. అదే ఫిలిప్పీ పత్రిక యొక్క శ్లాఘనీయత. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. చాలు, ఎవరు వీళ్ళు? యేసునందు, ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్, యేసునందు ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ వచ్చింది. 2వ అధ్యాయం 1వ వచనం. చాలు, కావున ఇన్ క్రైస్ట్. ఇప్పుడు ఇంకా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. 3వ అధ్యాయం 1వ వచనం. చాలు, ఎవరినందు? 1వ అధ్యాయం ఏంటి? యేసునందు, ఇన్ జీసస్. 2వ అధ్యాయం ఏంటి? ఇన్ క్రైస్ట్. 3వ అధ్యాయం ఏంటి? ఇన్ ద లార్డ్. ఈ 3 ఒకటేనా వేరా? యేసునందు అంటే, యేసు అంటే రక్షకుడు, ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు అనగా అభిషేక్తుడు, సంఘం యొక్క శిరస్సు, ఆయన అభిషేకించబడినవాడు, అంటే సంఘం యొక్క అనుభవంలోనికి వచ్చిన. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రభువునందు, ప్రభువు అని అంటే శరీరానికి, ప్రాణమునకు, దేహమునకు, 3 పైన అధికారం కలిగిన వాడిని లార్డ్ అంటారు. లార్డ్ ఈజ్ అ వన్ హూ హ్యాస్ పవర్ ఓవర్ బాడీ, ఫ్లెష్ అండ్ సోల్ అండ్ స్పిరిట్. కనుక యేసులో నుండి ప్రభులోనికి వెళ్ళొచ్చారు. అందుకే 4వ అధ్యాయంలో కూడా అదే మాట రాస్తుంది. 4:1. చాలు, ఎంత క్లాసిక్గా రాశాడు కదా. ప్రతి అధ్యాయంలో మొట్టమొదట యేసునందు, క్రీస్తునందు, ప్రభువునందు. మళ్ళీ 4వ అధ్యాయానికి కూడా అదే తెచ్చాడు, ప్రభువునందు. అందుకే 4:4లో కూడా ఏముంటుంది? ప్రభువునందు ఆనందించి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. సరే, ఇవన్నీ కలిసి కల్మినేషను, ముగింపు ఎలాగిచ్చినాడు చూడండి. 4వ అధ్యాయం ఆఖరి వచనం. చాలు,
దిస్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ సేవియర్. మన రక్షకుని పూర్తి పేరు ప్రభువైన యేసు క్రీస్తు. ఈయనలోకి మీరు రండి. యేసులోనే ఉంటే ఎక్కడికి రావాలా? క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోనే ఉంటే ఎక్కడికి రావాలా? ప్రభులోనికి. ఇప్పుడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పూర్తి కృపలోనికి రండి అని జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక పిలిపిలికి రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు రాసిన దాదాపు 14 పత్రికల్లో ఈ ఒక్క పత్రికలో మాత్రమే సంబోధనలో పరిచారకులను గురించి రాశాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం, చాప్టర్ 1 వర్స్. చాలు. మిగతా వాళ్ళందరికీ ఏం రాశాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అనగా ఏర్పరచబడిన వారు, సంఘము, ఇలాగ రాశాడు. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 2 పదాలు ఎక్స్ట్రా యాడ్ చేశాడు. ఏంటది? బిషప్స్, అధ్యక్షులు, వర్కర్స్, మినిస్టర్స్. అంటే వీళ్ళు తమను తాము మినహాయించుకోవటానికి వీలు లేదన్నట్లుగా రాస్తున్నారు. ఇప్పుడు రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, నేనొక్కటి చేయించున్నాను, ఐ డూ వన్ థింగ్. పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మీ మాదిరి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్, ఐఎమ్ interested in doing only one thing I do. A believer who wants to do one thing will do many things. A believer who wants to do many things will do nothing. You got my point? ఎందుకు మనం ఏం చేయలేకపోతున్నాం, ఇన్ని రాసుకుంటున్నాం, ఇన్ని అనుకుంటున్నాం అంటాం కదా. ఎన్నో అనుకున్నాను, ఒక్కటి కూడా చేయలేదు బ్రదర్. అది ఇదే జీవితం. పౌలు ఎన్నో అనుకోలేదు, ఒకటి అనుకున్నాడు. ఆ ఒక్కడితో పాటు అన్నీ చేశాడు. అందుకే అంటాడు కదా ఫిలిప్పీ పత్రిక, నన్ను బలపరచు వాని యందు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచనం? 13. ఇక్కడేమన్నాడు? 3వ అధ్యాయం 13వ వచనం, ఒకటి చేయించున్నాను. 3వ అధ్యాయంలో ఏంటి? 3వ అధ్యాయంలో ఏంటి? ఒకటి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి. 3వ అధ్యాయంలో ఏంటి? ఒకటి. 4వ అధ్యాయంలో ఏంటి? సమస్తం. హౌ కుడ్ దిస్ ఫినామినల్ అస్ట్రానామికల్ చేంజెస్ టేకెన్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్? ఒకటే చేస్తాను అన్నాడు. ఒక అధ్యాయం అయ్యేటప్పటికి సమస్తం చేయించున్నాను. మనది రివర్స్ ఉంటుంది. సమస్తం చేయించున్నాను అంటాం, ఒక్కటి చేస్తే ఎక్కువ. ఏంటది? ఒళ్ళకి తిని దండికి నిద్రపోయేది. ఏం చేస్తున్నాడు? ఆ ఒక్కటే. అది నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు. వన్ థింగ్ నేను ఒక్కటి చేయించున్నాను. అదొకటి చూస్తామా? యోహాను సువార్త 9వ అధ్యాయం, John chapter 9 verse 25. I know one thing. ఒక్కటి. I do one thing. 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. ఒక అధ్యాయం అంతా గుడ్డోని కేటాయిస్తారు ఎవడన్నా? చెప్పండి. ఇది జినైనా? ఇది స్పిరిచువల్ థింగా? మనకేమనిపిస్తుంది? 9వ అధ్యాయం అంతా గుడ్డోని గురించే రాసిరు. ఏంటబ్బా అంత రాయలనా అని అనుకుంటాం. ఆ గుడ్డివాడు ఎవరో కదా, మనమే. పుట్టి గుడ్డివాడని వాక్యంలో చెప్పబడిన 9వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది సార్. పుట్టింది మొదలుకొని అంగవైకల్యం కలిగిన వాళ్ళు కొత్త నిబంధనలు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ, 2, 3, 4, 5 ఎన్నా? ఒకళ్ళ? థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఓకే, ఎందుకు అడుగుతున్నానంటే మీ వాక్యం మీద మీ మనసు గమనం ఉంచుతాను. గురికి చెప్తా పోవచ్చు. చెప్తా పోతే ఏమవుతుందంటే మీరు వింటా పోతుంటారు. అడుగుతా ఉంటే ఏమంటే గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇట్లు కూడా దేవుని వాక్యం చదవచ్చు అని చదివిన దగ్గరంతా స్ట్రక్ కావాలి, మీరు అరెస్ట్ కావాలి. వెన్ యు ఆర్ రీడింగ్ ద గాడ్స్ వర్డ్ యూ మస్ట్ బి అరెస్టెడ్ బై ద గాడ్స్ వర్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ అరెస్టెడ్ బై ద గాడ్స్ వర్డ్ యూ మీన్స్ దట్ యు ఆర్ నాట్ రీడింగ్ ద గాడ్స్ వర్డ్ ప్రాపర్లీ. ఒక వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ అరెస్ట్ కావాలంటే అక్కడ ఆగిపోవాలా. మనం ఆగిపోకుండా సాగిపోతున్నామంటే అర్థం ఏంటంటే మనకేమో అర్థం కావట్లేదు అని అర్థం. అందుకే ఆగిపోకుండా సాగిపోతూ ఉంటాయి. ఎన్ని అద్దెలు చదివేసాం. 1 సిట్టింగ్లో ఇంత చదివా, అంత చదివినా ఎంత
మంచిదే చదవడం, తప్పేం కాదు. చదివిన దాంట్లో ఏమైనా గుర్తుందా? ఏమైనా నేర్చుకోవటానికి ఆరంభించినామా? ఏమైనా అన్వయించుకోవటానికి ప్రయత్నం చేసినామా? పుట్టిన మొదలుకొని అంగవైకల్యం కలిగిన సందర్భాలు 3 ఉన్నాయి. మొట్టమొదటి సందర్భం ఇది యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే, బోర్న్ బ్లైండ్. 2 కొరింథీ 4:4 ప్రకారం ప్రతి మనుష్యుడు ఆధ్యాత్మికంగా ఈ గురుడితనములో ఉన్నాడు. ఈగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసిన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. వాడు ప్రభుకు స్తోత్రాలు. 1 యోహాను 1:5 ప్రకారం గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాడిని బాగు చేయడానికి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే వాని కన్నులకు బురద పూసి వారిని వెళ్ళి సిలువ ఎముకోనేట్లు కడుక్కోమన్నా వాడు వెళ్ళి కడుక్కొని శుద్ధుడైపోయాడు. ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత బాగానంత దాకా కొంతమంది విసిగించినారు, బాగైన తర్వాత కొంతమంది విసిగించినారు. కొంతమందికి మనం బాగున్నా నచ్చదు, కొంతమందికి మనం బాగాలేకపోయినా కూడా నచ్చదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉన్నారు. అయ్యో గుడ్డోడు కదా, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చాలా బాగున్నాడు, ఆయన పనివాడు చేసుకుంటాడు, మన మీద ఏమో ఆధారపడ్డు కదా, ఆయన భోజనం ఆయన తింటాడు, ఆయన బట్టలు ఆయన కట్టుకుంటాడు, ఆయన దాన్ని ఆయన బతుకుతాడు అని అనుకోవచ్చుగా. అలాగ అనుకోలేదు కొంతమంది. వాడి దగ్గరికి వచ్చి ఎవరు నీ కళ్ళు తెరిచారు, ఎలాగ తెరిచేసారా? వాడు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి వచ్చినారు. ఏమ్మా మీ వాడు ఎప్పుడు తెరిచిన కళ్ళు బాగున్నాయి, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఎంత డబ్బులు కట్టారు, కార్డు ఇచ్చినారా, ఏం చేశారు? వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు అన్నారు తప్పించుకోవటానికి, వాడికే వయసు వచ్చింది, వాడిని పోయి అడగండి, మమ్మల్ని ఏం అడుగుతారు కానీ అని అన్నారు. వాళ్ళు అంతటితో ఆగకుండా ఇట్లాంటి శాడిస్టులు ఉంటారు, వాళ్ళు ఆగరు. అందుకని చివరి వీడి దగ్గర కూడా వచ్చేసారు. వీడి దగ్గర కూడా వచ్చి ఏంట్రా ఎలాగైపోయింది, కళ్ళ చేసి తెరిచేసాడు. ఎవరైనా ఎవరో తెలియదు, వంటికి ఒక్కటి మాత్రం నాకు తెలుసు, ఏంటది? వన్స్ ఐ వాజ్ బ్లైండ్, నౌ ఐ కుడ్ సీ. ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉంటిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. వాడు చాలా బాగా అడిగాడు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? అప్పుడు వాళ్ళన్నా పోయి అలాంటి వాడు శిష్యులా, మేము మోసే శిష్యులు ఏమనుకున్నాం అని. యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే 6 లక్షల కాలబలాన్ని ప్రతి వారి ఇంటికి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనేమే మోషే కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక్క బలి, సదాకాలం నిలిచిన బలి ద్వారా ప్రభు విడిపించినాడు. ఇంకా నువ్వు వేసిన అంగీకరించుకున్నావంటే బైబిల్ సెలవిస్తుంది, మేము పలానా వాళ్ళ శిష్యులు, మేము పలానా వాళ్ళ శిష్యులు, మాకు ఇది తెలుసులే అది తెలుసులే అనుకుంటా చీకట్లోని అంధత్వంలో ఉంటే యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచు, పాపల రక్షకుడు ఆయన. నీకు ప్రేమించి ఈ భూమి మీదకి నీ కొరకే దిగి వచ్చి నీ అంధత్వాన్ని తీసివేయటానికి, నీ మనోనేత్రాలు వెలిగించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, ఒక గ్రిడ్డివారిని కళ్ళు తెరవబడటం అనేది చరిత్రలో అర్థంగా జరిగే సంఘటన. అదే యేసు ప్రభు చేసినాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు. మనిషికి పూట భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సహాయం చేసి ఆదుకునేవారు ఉన్నారు. గుడ్డివారిని కళ్ళు ఎవరు తెరుస్తారు? యేసు తప్ప. మానవ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? యేసు తప్ప. మానవ కన్నిటిని ఎవరు తుడుస్తారు? యేసు తప్ప. మానవ గాయాలు ఎవరు బాగా కడిగి శుద్ధీకరిస్తారు? యేసు తప్ప. మానవ జీవితాన్ని పడిపోయిందని ఎవరు కడతారు? యేసు తప్ప. మానవ జీవితాన్ని పరలోకానికి ఎవరు తీసుకుని వెళ్తారు? యేసు తప్ప. యేసుక్రీస్తు అందరికీ ప్రభుని యేసు పాపుల రక్షకుడు, పాపుల స్నేహితుడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. గుడ్డివాడు ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచినాడు. అందుకని ఆయన ప్రవక్తన, ఆయన మెస్సియానా, ఆయన ఎవరో నాకు అనవసరం. అయితే ఒక్కటి నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉంటుని ఇప్పుడు చూస్తున్నాను. వాట్ ఏ మ్యాజికల్ టెస్టిమనీ ఇస్ దిస్. యేసు ప్రభువుని గురించి మనకు అన్నీ తెలియకపోవచ్చు. ఆయన కన్య గర్భాన్ని ఎలాగొచ్చినాడు, ఎలాగ ఈ భూమి మీద జీవించినాడు, ఎలాగున్నాడు, అన్నీ మనకి ఏ టు జెడ్ మనకు తెలియకపోవచ్చు. తెలియడం కూడా సాధ్యం కాదు. అది ఒక్కటి తెలుసు, నేను మునుపు పాపిన హించిని యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చినాను, కడగబడి శుద్ధీకరించబడ్డాను, ఇప్పుడు పరిశుద్ధున్నాయాను. వన్స్ ఐ వాజ్ ఎ సిన్నర్ బట్ నౌ ఐ యామ్ ఎ సెయింట్. దిస్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ వన్ కెన్ ఎవర్ షేర్ విత్ అదర్స్, దట్ వాట్ జీసస్ కెన్ డూ ఫర్ us. యేసు మన కొరకు ఏమి చేస్తాడో అది మనం చెప్పే గొప్ప సాక్ష్యం. ఆ తర్వాత మనకు తెలుసు,
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒకని 40 ఏళ్ళుగా మోసుకొని వస్తున్న 4 వ్యక్తులు శృంగారమైన దేవాలయం దగ్గరికి. వాడు తాను ఎంత మాత్రము జాగ్రత్తగా చూసుకోలేడు, వేరే వారి మీద ఆధారపడాలి. కొంతమంది అలాగుంటారు, రక్షణ పొందింది పర్వాలేదు, వాళ్ళ కళ్ళు బాగున్నా కానీ కాళ్ళు బాగలేవు. కొంతమందికి కళ్ళు బాగుంటాయి కానీ కాళ్ళు బాగుండవు. అంటే వారి మనోనేత్రాలు తెరవబడతాయి కానీ వారి శరీరం ప్రభు కొరకు వినియోగించబడటానికి వీలుండదు. అందుకే వాళ్ళ దగ్గరికి యేసుప్రభు రాలేదు. ఎందుకంటే అంత ఎందుకు చిన్నవాళ్ళు ఉన్నారు కదా, పేతురు యాకోబులు యోహానులు. అందుకనే పేతురు నజరేయుడని యేసునామమున. అడు కుంటోడు చెప్పలేదు. గుడ్డోనికైతే యేసుప్రభు వచ్చినాడు, కుంటోడికైతే మీరు వస్తారా? నాకు కూడా యేసుప్రభు రావాల్సిందే. నజరేయుడని యేసునామం లేచినాడు. బైబిల్లో రాయబడిన వాడు లేచి గంతులు వేయించి దిగ్గన దేవాలయంలోనికి వెళ్ళి ప్రభుని స్తుతించి. అలాగే 14వ అధ్యాయం అపోస్తల కార్యంలో అనుకుంటా, లుస్త్రా అనే స్థలంలో పుట్టింది మొదలుకొని పాదములు ఎంత మాత్రం సరిగా నిలబడలే, అక్కడ పాదం, బహుశా పెరాలిటిక్ స్ట్రోక్ ఏం తెలియదు మనకి, డిజబిలిటీ ఉంది. అలాంటి వారిని పౌలు బాగు చేసినట్టు చూస్తాం. 3 సందర్భాల్లో 3 కనిపిస్తున్నారు పుట్టింది మొదలుకొని. విచిత్రం ఏంటంటే 3 సందర్భాల్లో ప్రభువు బాగు చేశాడు. మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసినాడు. ఈ హ్యాత్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. ఆయన బాగు చేసే దేవుడు, ప్రేమకు స్వరూపం ఆయన బాగు చేస్తాడు. ఆయన ఎప్పుడు కీడు చేయడు, ఆయన ఎప్పుడు నష్టపరచడు. అందుకని నేను ఒకటి చేయించున్నాను, వన్ థింగ్ ఐ నో, నాకు ఒక్క విషయం తెలుసు, ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ కుడ్ సీ. నేను మునుపు గురిడ్డివాడన ఇంటిని, ఇప్పుడు చూస్తున్నాను. మునుపు వేసి నెరగకుండా ఉంటేనే, ఇప్పుడు నేను వేసి నెరిగితే. రెండోది చూస్తామా, కీర్తనలు 27:4. చాలు, ఒక్క వరం. దావీదు ఒకే ఒక వరం అడిగాడు, మిగతా వరాలు ఆయన కావాలని కోరుకోలేదు. అంటే ఆ వరంలోనే అన్నీ దాగి ఉన్నాయి. మనకు తెలుసు కదా, 2వ కొరింథీ అనుకుంటా, యేసుక్రీస్తు ప్రభువే ఆ వరం. చెప్పసఖ్యమ కానీ థ్యాంక్స్ బి అంటు గాడ్ ఫర్ హిజ్ అన్స్పీకబుల్ గిఫ్ట్. ఇప్పుడు ఒక్క వరం అడిగితేనే, దావీదు అడిగిన వరం ఏంటంటే 4వ వచనంలో, యెహోవాను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను I want to dwell beside in the house of the Lord all the day of my life. ఇది వరం. ఇది ఎవడన్నా ఇష్టపడతారా? ప్రభు మా ఇది ఇస్తానన్నా కూడా వద్దులేండి, మాకు ఆ వరాలు కావాలి, ఇంకా చాలా వరాలు కావాలని అనుకుంటాం. అందుకని మనం ఏ వరం పొందకుండా ఉంటామేమో. 23వ కీర్తన 6వ వచనంలో కూడా కీర్తనకారుడు అదే దావీదు అంటాడు కదా, చిరకాలం నేను యెహోవా మందిరంలో. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పాలి. దావీదు ఈ మాటలు రాసేటప్పుడు దేవుని మందిరం కట్టబడిందా లేదా? కట్టబడలేదు. అప్పుడు దాకున్నది మోషే యొక్క ప్రత్యక్ష గుడారము, మందసము. దావీదు దినాల్లోనైతే గుడారంలో వచ్చినాడు. దావీదు దేవుని మందిరం కట్టించాలని ప్రయత్నం చేస్తే ప్రభు వద్దన్నాడు కనుక స్థలము, సామాగ్రి అంతటిని సిద్ధం చేసి సమూయేలును పిలిచి, సొలొమోనును పిలిచి, సొలొమోనుకు అంతా మత్సు ప్రణాళిక అన్నీ తెలియజేసినాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను కొంత టైం తీసుకొని దేవుని మందిరం కట్టాడు. కనుక దావీదు దేవుని మందిరం అనే మాట రాస్తున్నప్పుడు అంత కాన్సెప్ట్ ఆయన కాన్సెప్ట్లో లేకపోతే ఆయన మోడల్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ బిల్ట్. అది ఆయన ఊహల్లో కట్టబడింది. బట్ ఇట్ వాజ్ నాట్ బిల్ట్ ఫిజికల్లీ, భౌతికంగా కనబడేటట్లు కట్టబడలేదు. కానీ ఆయన మనసులో మాత్రం ఎప్పుడో కట్టబడింది. బయట ఇది ఉంటుంది, లోపల ఇది ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది, ఇది పొడవింత వెడల్పింత, ఇది ఆల్ బిల్ట్. అందుకని అదంతా మామూలుగా మనం చూస్తేనే, చూడకముందు అయితే ఏదో ఏంటో ఎట్లుందో ఏమో అని అనుకుంటాం కదా. చూడకముందు హైదరాబాద్ ఎట్లుందో అంటుంది. చూసిన తర్వాత హైదరాబాద్ ఎప్పుడు వదలదామా అని అనిపిస్తాం. అలాగే కొన్నిసార్లు చూడక మునుపు ఏం చూస్తాంలే అనుకుంటాం, చూసిన తర్వాత అబ్బా ఇక్కడ ఉండాలని అనుకుంటా ఉంటాం. బహుశా దావీదు మందిరం కట్టిన తర్వాత చూసినప్పుడు ఈ మాటలు పలికింటే, నిజమే సొలొమోను కట్టింది చాలా వైభవమైన మందిరం కదా, అందుకే దావీదు అక్కడ ఉండాలని అనుకున్నాడు.
బాగా కట్టడం అంటే ఎవరికైనా ఉండాలనిపిస్తుంది బ్రదర్. ఏం లేకుండా తెరచాట్లు వేసి లేదా గుడారం మాదిరి వేసి మందసం అక్కడ పెట్టేసి ఉండాలంటే ఎవరు ఉంటారా అనుకుంటారు. మరి దావీదు ఆ దినాల్లోనే ఉండాలనుకున్నాను. He was not seeing the outside structure of the tent, but he seeing the inside presence of the tent. బాహ్యంగా కనిపించే ఆ గుడారాలు ఆయన చూడట్లేదు, కానీ గుడారంలో యెహోవా బలసూచకమైన మందసంతో కూడా లెమ్ము 132వ కీర్తన మనం చూస్తాం. దేవుని మందసము దావీదు యొక్క హృదయ ధ్యానముగా ఉంటూ వచ్చింది. అదే దేవుని నివాస స్థలం, అదే దేవుడు కోరుకున్న స్థలం, అదే దేవుడు ఉండే స్థలం పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆ మందసం, ఆయనలోనే మనం దాగిండాలి. అందుకని యేసుప్రభు దగ్గర కొంతమంది వచ్చి అడిగారు, మీరు ఎక్కడుంటారండి, మీ అడ్రస్ ఏంటి అని. ఈ దినాల్లోనంటే ఏం చెప్పింటారు, మీ లొకేషన్ షేర్ చేస్తారు. ఆ దినాల్లో యేసుప్రభుకి వచ్చి మీ లొకేషన్ షేర్ చేయండి అన్న, నా దగ్గర ఏం స్మార్ట్ ఫోన్ లేదు, నన్ను ఫాలో అయ్యే 12 మంది దగ్గర కూడా లేదు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు, కమన్సి, వచ్చి చూడుడి. వచ్చి చూడుడి అని అంటే ముందు తెలిస్తేనే మనం పోవాలా లేదా అని ఆలోచిస్తాం. తెలియకుండా ఎలాగెళ్తాం? ప్రభుకు స్తోత్రాలు. వాళ్ళు వచ్చినారంట, చూసినారంట, ఆయనతో పాటు దే అబోవ్. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా అక్కడి నుండి వెళ్ళాలనుకోరు, ఆయనతోనే ఉండాలనుకుంటా, ఆయనే కావాలనుకుంటా, ఆయన యొక్క సన్నిధిని వాళ్ళు ఆపేక్షించాలని కోరుతున్నారు. కీర్తనకారుని యొక్క అనుభవం ఇది. మన సంగతి ఏంటి మరి? మనం ఆయన సన్నిధిని ఆపేక్షిస్తున్నాము. డూ వై అవెట్ హిస్ ప్రెజెన్స్. మనం ఎక్కడున్నా అక్కడ ఉంటాడు. మత్తయి 18:20 ప్రకారం ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన. అనేక సార్లు మనముగానే ఉండాలనుకుంటాం, కానీ ఆ ప్రభుత్వం మనం ఉండాలని కోరుకోకపోవడం విషాదకరమైన సంగతి. 2 విషయాలు చూస్తున్నాం. వన్ థింగ్ ఐ నో, ఒకటి నేను ఎరుగుదును, అదే ఆయన రక్షకు. రెండవది, వన్ థింగ్ ఐ డూ, లేదా వన్ గిఫ్ట్ ఐ ఆస్క్, ఒక్క వరం నేను అడిగితే, దట్ ఈస్ శాంక్చురీ ఆఫ్ గాడ్, అదే దేవుని నివాసస్థలం. మూడోది చూస్తామా, లూకా సువార్త 10వ అధ్యాయం 42. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 10. ఒక్కటే 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 వన్ థింగ్ దౌ నీడెస్ట్. అవసరమైనది ఒక్కటే. కానీ మనం ఎన్ని పెట్టుకుని ఉంటాం? ఇక్కడే రాసినారు, పైన రాశారు కదా, అనేకమైన పనులు. భక్సింగ్ గారి పుస్తకం విస్తారమైన పనులు అని. విస్తారమైన పనులు, అనేకమైన పనులు పెట్టుకుని ఉంటాం. అందుకే మనం చెప్తాం, ఎప్పుడు చూసినా ఎవరు ఫోన్ చేసినా మనం బిజీ అంటాం, ఎవరు కలిసినా బిజీ అంటాం, ఎవరితో మాట్లాడినా బిజీ అంటాం. మీకు తెలుసో తెలియదో, కొత్త నిబంధనలో బిజీ అనే పదమే లేదు. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే ఒక్కరోజు కూడా నేను బిజీ బ్రదర్ అని చెప్పలేదు. పౌలు 35 సంవత్సరాలు పరిచయం చేస్తే ఒక్కరోజు కూడా బిజీ అని చెప్పలేదు. మీరు ఊహించండి, 30 సంవత్సరాలు పరిచయం చేసే వ్యక్తి, దాదాపు కొన్ని సంఘాలు స్థాపించిన వ్యక్తి, 3 మిషనరీ ప్రయాణాలు చేసిన వ్యక్తి, 14 పత్రికలు రాసిన వ్యక్తి, మన భాషలో చెప్పాలంటే ఎంత బిజీగా ఉండాలో. ఉన్నాడా? మనం బిజీగా ఉన్నామంటే అర్థం ఏంటి? బహుశా అవసరమైంది కోరుకోవట్లేదు, అనేకమైన పనులు పెట్టుకొని ఉంచాం. వీ వాంట్ మెనీ బట్ నాట్ ద నీడెడ్. చాలా కావాలనుకుంటాం, అవసరమైంది ఒక్కటే. మరి ఆ అవసరమైంది కోరుకుంది, అదే యేసు పాదాల దగ్గర కూర్చుంది. మరి యేసు పాదాల దగ్గర బేతనీ దగ్గర 3 సందర్భాల్లో చూస్తాం. 3 సందర్భాల్లో ఆయన పాదాల దగ్గరే కూర్చున్నట్లు కనిపిస్తాడు. Our place was right at the feet of Jesus Christ. యేసు పాదాల దగ్గర కూర్చున్న మరి అని. అన్ని పరిస్థితులు అలా కూర్చోవడం చాలా కష్టం. చూడండి, లాజరు చనిపోయినప్పుడు కూర్చుంటారు ఎవరైనా. 11వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 11.
యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11:32. చాలు. ఇది వాళ్ళ తమ్ముడు చనిపోయినాడు. తమ్ముడు చనిపోయినప్పుడు ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడతారా? అప్పుడే చాలాసార్లు పడిపోయాం లేండి, ఆయన ఏం పట్టించుకోవట్లేదు అనుకున్నాం. 10వ అధ్యాయం లూకా సువార్తలో ఆయన పాదం దగ్గర కూర్చుండి వినొచ్చుండేను. ఇప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. చాలు. ఈ 3 సందర్భాల్లో వారి పేరు కనిపిస్తుంది. 3 సందర్భాలు ఆమె ప్లేస్ ఏంటి? పాదములు. అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో పాదాలు, పరిస్థితి ప్రతికూలంగా ఉండి వాళ్ళ ఇంట్లో మరణం వచ్చినప్పుడు పాదాలు, మరణం తర్వాత పునరుత్థానం వచ్చి 12వ అధ్యాయంలో విందు చేసినప్పుడు కూడా పాదాలే. కరెక్ట్ జవాబు చెప్పండి ఈ ప్రశ్నకు. ఈ 3 సందర్భాల్లో మనకే పొరపాటున ఎదురైతే మనమే 3 సందర్భాల్లో పాదాల దగ్గర కూర్చుంటామని మీరు అంటారా? ఎన్నిసార్లు కూర్చుంటాము ఈ 3ట్లో? ఒకటే. లూకా సువార్త 10వ అధ్యాయంలో మాత్రం కూర్చుంటాం, ఎందుకంటే పరిస్థితులన్నీ బాగున్నాయి కనుక యేసు ప్రభువు వచ్చినారు, కూర్చుందాం, వాక్యం వింటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం వద్దులే, అది మనకు సంభవించకూడదని మనం కోరుకుందాం. వాడు పొరపాటున ఏదైనా సంభవించి ఎవరో ముస్లిం మదుకు ఎవరో ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, తాతయ్యనో మా అమ్మమ్మో ఎవరో చనిపోయినారు, యేసు ప్రభు వచ్చినాడని ఎవరో మనకి చెప్పినారు, యేసు ప్రభు వచ్చినా వస్తే వస్తాడులే, చచ్చిపోయిన తర్వాత వస్తే ఏం చేస్తాడంటే గిఫ్ట్ ఇచ్చి అక్క మీరు ఇక్కడ ఉన్నారని చెప్పిన వద్దు, చెప్పొద్దు అని భవిష్యత్తు మనం చెప్పేసి ఉంటామేమో. ఆయన అక్కడే కూర్చొని అక్కడి నుండి అట్లా వెళ్ళిపోయింటాడు. తర్వాత విందు చేసిన రోజు 12వ అధ్యాయంలో విందు చేసినారు కదా, లాజరు తిరిగి లేచిన తర్వాత మానవ చరిత్రలో 4 రోజులు సమాధిలో నుండి తిరిగి లేయడం అనేది జరగలేదు, అదే జరిగింది. అలాంటి అద్భుతం యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో చేసిన తర్వాత యూదులు చుట్టుపక్కల వీళ్ళు అంతా వచ్చినారేమో, వాళ్ళకున్న డ్రెస్సుల్లోనే మంచి డ్రెస్సులు కట్టుకొని ఇంకా మంచి భోజనాలు ఏర్పాటు చేసి మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినాం అనుకోండి, ఇంకా ఆ రోజు మనం వాళ్ళని ఎవరైనా పడతారా? ఎవరు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది అనేది మనకి ఏం చెప్పాల్సిన పని లేదు. నాలాగా మీరు చాలామంది ఉంటారు, మీరు వెళ్ళి చూసిన వెంటనే తెలుసు, ఓహో పలానా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎట్లా తెలుస్తుంది మీకు చెప్పండి? ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ డ్రెస్ మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటుంది. మిగతా వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తారు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ హంగామా కనిపిస్తుంది. ఏం లేకపోతే అన్నారండి నీళ్ళు అర్థం కదా, అలాగ వచ్చింటే కూర్చుంటాం కదా, ఓహో వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఫంక్షన్ వీళ్ళది అన్నీ తెలియకనే పబ్లిసిటీ ఇస్తారు, ఫ్రీ పబ్లిసిటీ, కార్పొరేషన్కి ఏం డబ్బులు కట్టకుండా. అలాంటప్పుడు యేసు ప్రభు వస్తేనే వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఇరుగు పొరుగని అంటారు కదా, అక్క మీరు మరీ విచిత్రం, ఛాందస్సం కానీ బాగున్నప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నారు, మీ తమ్ముడు చచ్చిపోయినప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నారు, ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఏర్పాటు చేస్తే యేసు పాదాల దగ్గర కూర్చుంటే వచ్చేవాళ్ళని అంతా ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎంతమంది వచ్చినారో చూసుకోవాలా, వాళ్ళకి భోజనం ఏంటి, తక్కువ వస్తే ఏంటి, వాళ్ళకి సపర్యలు ఏంటి, మర్యాదలు ఏంటి, ఇవన్నీ చూసుకొని మీరు వచ్చి కూర్చుంటే సరిపోతుంది అనుకుంటారు. మరీ అంత టూ మచ్ ఆత్మీయత వద్దులేండి. చేసేవాళ్ళని కూడా చేయలేం కదా. కానీ 3 సందర్భాల్లో మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. అందుకని ఆమె ధన్యరాలుగా చేయబడినట్లు వాక్యం మనం చూస్తాం. మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు యేసుప్రభు అంటాం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఆయనకు దూరంగా జరగటానికి ప్రయత్నించాం. కానీ ఆయన మనకు దూరంగా ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మనల్ని దాటిపోడు, ఆయన మనల్ని కోపిస్తూనే ఉన్నాడు. ఆయన కోపిస్తే ఎవరు నిలబడతారు? ఒక రాజకీయ నాయకుడు కోపానికే మిగతా వాళ్ళు భరించలేరే, ఒక అధికారి కోపానికే మిగతా వాళ్ళు భరించలేరే. ఒక్కొక్క దేవుడు మహాకాశాలు పట్టచాలని దేవుడు మనుషుల మీద కోపగిస్తే ఈ పురుగు లాంటి మనిషి, చీమ లాంటి మనిషి, దుమ్ము లాంటి మనిషి, ధూళి లాంటి మనిషి, తర్వాత ఏంటి గడ్డిపోచు లాంటి మనిషి, పువ్వు లాంటి మనిషి దేవుని కోపాన్ని భరించేలాగా నిలబడతాడు. ఇది అనేక సార్లు అవిధేయులమై ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన సేవించడానికి బదులుగా ఆయనకు దూరంగా ఉండటానికి మనం ఇష్టపడతాం. వన్ థింగ్ ఐ డూ, ఒకటి నేను చేయించున్నాను, ఒకటి నేను ఎరుగుతున్నాను, ఒకటి నేను కోరుతున్నాను,
ఒకటి అవసరమైంది. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమా? 2 Peter chapter 3. 8వ వచనమా? చాలు. ఒక సంగతి ప్రభు దృష్టికి చదవండమ్మా. ప్రభు తను రాకని గురించి ఆలస్యము చేయవాడు కాడు. ప్రభు రాబోతున్నాడు. ఇది ఒక సంగతి మర్చిపోవద్దండి. అన్నీ ఒక 5 ఒకాలు చూసినాం. ఆయన దినాన్ని రాబోతున్నాడు. అది మర్చిపోద్దండి. ఒక సంగతి మర్చిపోద్దు. మనం చాలా మర్చిపోతుంటాం. ఏది అవసరం అది మర్చిపోతుంటాం. ఏది అనవసరమో అది గుర్తుపెట్టుకొని ఉంటాం. కానీ అవసరమైంది అదొక్కటి. మన శుభప్రదమైన నిరీక్షణ కొలస్సీ 1:7 ప్రకారం క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మన మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రభు మన కొరకై రానయ్యున్నాడు. ఆయన మనం ఎదుర్కోబోతున్నాం. మనం ఆయన్ను చూడబోతున్నాం. ఆయన వలె ఉండబోతున్నాం. ఆయనను పోలి ఉంటాం. ఆయన వలె ఉంటాం. మనతో ఆయన ఇప్పుడు దాక్కున్నాడు. తర్వాత ఆయనతో మనం ఉంటాం. ఈ మాటలు మీకు అర్థమైతే అనుకుంటా నేను చెప్పినవి. మనతో ఆయన ఉన్నాడు. సంఘం అంతా భూమి మీద ఉన్న దినాల్లో నేను వారితో కూడా ఉందును, వారి మధ్య నుందును అని అన్నాడు. సంఘం భూమి మీద నుండి ఒక్కసారి తీసివేయబడిన తర్వాత సంఘం ఆయనతో కూడా ఉంటుంది. We shall be with him. No more he shall be with us. What astronomical change is this? Phenomenal change. ఆయన మన దగ్గరికి వచ్చేది, మనమే ఆయన దగ్గరికి పోతూ ఉన్నాం. ఆయన మన దగ్గరికి వచ్చినాడు, కొంతకాలం జీవించినాడు, మన కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలంలో ఇప్పుడు ఆశీనుడైనాడు. ఉదయాన్ని మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ పాపలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన లోకం కొరకు మనం సాగిపోతున్నాం. కాలం ఇంకా తక్కువగా ఉంది. మనలో చాలామందికి సగమో 30 అయిపోయి ఉంటుంది. మామూలు బైబిల్ ప్రకారం 70 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అయిపోతే దాదాపు పావుభాగం అయినట్లే. 30 భాగం, నాకు 30 భాగం అయిపోయింది. పావుభాగం మరి జీవించే జీవితం ఏంటి? ఈ సగములోనే ఏమన్నా చేయగలము. మనమేమనుకుంటామంటే మిగతా సగంలో చేయగలం అనుకుంటాం. తప్పు. ఎందుకంటే మిగతా సగములో చాలా శరీరం బలహీనమైపోతుంది. చేత కాబట్టి చేయాలని ఆశ ఉన్నా చేయటానికి శరీరం సహకరించకుండా అయిపోద్ది. కనుక మొదటి భాగమే మంచిదని ఎందుకంటామంటే రోగాలు ఉండవు, మాత్రలు వేసుకునేది ఉండదు, కష్టపడేది అవన్నీ ఏమి ఉండదు. అందుకని 35-40 ఏళ్ళు మొదటి భాగమా అని అంటారు. ఆ తర్వాత ఇంకొకవేళ బతికినా మాత్రలతోనే బతికేది, ఇన్సులిన్తోనే బతికేది, ఎక్సర్సైజ్తోనే బతికేది, వాడితే ఈడితోనే బతికేది. కనుక ఇంకా అవన్నీ చేయాలంటే కష్టంగా అనిపిస్తాం. ఆయన మన దగ్గరికి వచ్చినాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మన కొరకై శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే మన సంగతి ఏంటి? 33.5 సంవత్సరాలకు ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసినాడు. మనలాంటి పాపలను రక్షించినాడు. నాలాంటి భక్తిహీనుడు బహుశా భూమి మీద ఉండడం అవసరమా? నాలాంటి దుర్నీతిమంతుల సంగతి ఏంటి? స్వార్థముతో పనిచేసే నాలాంటి వాటి సంగతి ఏంటి? నేనొక్కటి చేయించున్నానని పౌలు కోరినట్లుగా, ప్రభువా మాకంటే ముందు ఎంతోమంది భక్తులు పోయారు, వారి పేర్లు కూడా ఉచ్చరించడానికి యోగ్యులను కాదు. బైబిల్లోనైనా భూమి మీద సంచరిస్తున్న భక్తులైనా కానీ వారిని మా కొరకు మాదిరిగా ఉంచున్నాం. మేము ఆ మాదిరిలో సాగిపోవాలి. వన్ థింగ్ ఐ డూ, ఒకటి నేనే చేయించున్నాను. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. దీని నిమిత్తం పట్టబడుతున్నో దానిని పట్టుకున్న వలనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. ఇక 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? వన్ థింగ్ ఐ నో, ఒక్కటి నేను ఎరుగుదును,
మునుపు గుడ్డివాడనై ఉంచుని ఇప్పుడు చూస్తున్నాను. రెండవది ఏంటి? వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. ఒక్కటే అవసరమైనది మరి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకునేది. మూడవది ఏంటి? వన్ గిఫ్ట్ ఐ ఆస్క్డ్. ఒక్క వరం నేను అడిగితిని, చిరకాలం నీ సన్నిధిలో నేను ఉండాలని. చిరకాలం సింహాసనం మీద ఉండాలని దావీదు కోరుకోవట్లేదు. చిరకాలం నా తల మీద కిరీటం ఉండాలని దావీదు కోరుకోవట్లేదు. చిరకాలం ఈ రాజవైభవం ఉండాలని కోరుకోవట్లేదు. చిరకాలము ఈ సన్నిధి నాకుంటే చాలు, నేను నీతో పాటు ఉంటే చాలు. నాలుగవది వన్ థింగ్ ఐ డూ. ఒక్కటి నేను చేయించున్నాను, వెనుకున్న మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఎగరపడచ్చు. నేను దేని ద్వారా పట్టబడుతున్నావు దాన్ని పట్టుకొని వాళ్ళని గురి యుద్ధకే పరిగెత్తుతున్నాను. 5వ దాకాది పేతురు అన్నాడు, వన్ థింగ్ వీ వెయిట్ ఫార్. ఒక్కదాని కొరకే మనం కనిపెట్టుకుని ఉన్నాం. ప్రభు దినాన్ని రాబోతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. దాన్ని ఆలస్యం చేయడు. ఆయన ఆలస్యమునకు ఆద్యుడు కాడు. టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రసంగి 3:1 చెప్పు, ప్రతి దానికి సమయం ఉంది. ఓ దినాన్ని రాబోతున్నాడు. పడిపోయిన స్థానాలు, పతనాలు, జీవితాలు 1, 2, 3, 4 కుక్కవలే తిరిగి పందివలే దొర్లి తెప్పైన కుమారుని వలె ఆయనకు దూరంగా వెళ్ళిపోయి ఆయన సన్నిధిని ఆపేక్షించగా జీవిస్తున్న మనల్ని తిరిగి ఆయన సమకూర్చుట కొరకే మరొక అవకాశం ఇస్తున్నాడు. రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదను. విశ్వాసఘాతకులైన నా ప్రజలారా రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుచుతున్నాను. తిరిగి శిలువ దగ్గరకు చూస్తూ మన యాత్రా జీవితంలో ఆయన కొరకు ఇంకా జీవించినట్లుగా, అక్కడ కొరకు కనిపెట్టినట్లుగా ప్రభు చాలా చేయాలనుకున్నాను. ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అన్నీ చేయాలనుకున్నాను, అన్నీ ఓడిపోయాను. పౌలు 3వ అధ్యాయంలో ఒక్కటే చేయాలనుకున్నాడు, 4వ అధ్యాయంలో సమస్తం చేశాడు. పౌలు లాంటి వాడిని కాదు, కానీ పౌలు దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగములు ఏకరీతిగా ఉన్నాడు.